ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళ మధ్యలో ఉన్న పైప్ ఉంది కదా, ఆ లెవెల్ వరకు అయితే తగ్గిందండి వాటర్ లెవెల్. అంటే ప్రజెంట్ ఇక్కడ ఒక 6 అంగుళాలు 7 అంగుళాలు లెవెల్ వరకు తగ్గిందండి. ప్రజెంట్ ఈరోజు స్టార్ట్ చేశారండి. గత 4-5 రోజులు చేసిన వర్క్ అయితే కొంచెం అవతల నీరు వచ్చేయడం వల్ల ఆ నీళ్ళు అనేది బాగా ఇబ్బంది పెట్టినాయి, ఎక్కువగా రాలేదు. ఇప్పుడైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయండి, వాటర్ అంతా తగ్గిపోతుంది. చూడండి అవతల గట్టు కనబడుతుంది, ఆ లెవెల్లో వాటర్ లెవెల్స్ అయితే తగ్గినాయండి. ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఇక్కడ వరకు ఉన్నాయండి, మొన్నటిదాకా ఇప్పుడు వరకు ఇక్కడ వరకు వెళ్ళిపోయినాయండి. ఇంతవరకు నీళ్ళు తగ్గినాయండి. ఒక 5-6 రోజుల్లో ఇంకా తగ్గేటట్టుగా ఉంది వాతావరణం చూస్తుంటే. ఎందుకంటే బాగా ఎక్కువగా మోటార్లు అయితే చాలా స్పీడ్గా పనిచేస్తున్నాయి. అక్కడ దాకా వెళ్ళి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మొన్న ఆనుమాలుగా పెట్టిన పుల్ అనమాట. ఇంతవరకు అయితే తగ్గినాయి అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ మనకి ఐరన్ దగ్గర చిన్నగా నల్లటగా కొంచెం నాచు పట్టినట్టుగా ఉంది కదా, అంత లెవెల్ వరకు అయితే తగ్గిందండి ప్రస్తుతానికి. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ వాటర్ లిఫ్టింగ్ అనేది ఇంకా ఉండే కొద్దిగా ఇంకా తగ్గిపోతూ ఉంటుందండి. అవతల ఒడిన జేసీపీ కొక్లైన్లతో పనిచేస్తుంది కండి, ఆ కట్ట పూర్తి చేసేసారు. అది అలా పూర్తి చేయడం వల్ల ఏమైందంటే అటు నుంచి వచ్చే వాటర్ అనేది తగ్గింది. ఆ తగ్గడంతో ఈరోజు వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. ఈరోజు జనవరి 1 అయినా సరే వీళ్ళు వర్క్ అయితే ఆపకుండా చక్కగా వర్క్ అయితే రన్నింగ్ చేస్తూ ఉన్నారు. ఇలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆన్మాల్ కనబడింది మీకు. ఎంతవరకు తగ్గిందండి చుట్టూ మొత్తం అంతటా కూడా ఒకే లెవెల్లో తగ్గింది. మినిమం ఒక 8 అంగుళాల దాకా తగ్గిందండి వాటరు. సాయంత్రానికి చాలా తగ్గిపోయిందంట, ఎందుకంటే మోటార్లు అయితే చాలా స్పీడ్గా లాగేస్తుంది వాటర్ అంతా. ఫ్రెండ్స్ అవతల కట్ట వేసారు కదా మన కుక్లైన్ తోటి, ఆ కట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తా అక్కడ ఎలా ఉంది, అటు నుంచి వాటర్ అన్న వస్తుందా లేదా చూపిస్తాను మీకు. అవతలకి వెళ్ళడానికి ఇదంతా దారి చేశారండి, టిప్పర్లు మళ్ళీ కుక్లైన్లు తిరగడానికి ఇదంతా దారి చేశారు. అటే వెళ్ళి చూపిస్తాను మీకు మొత్తం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా క్లియర్గా కనబడుతుంది మనకి నీటి మట్టం ఎంత తగ్గింది అనేది. చూడండి ఎంత తగ్గిందనమాట. అట్లాగా మొత్తం దగ్గుకుంటూ వెళ్ళిపోతుంది పూర్తిగా. గట్టిగా నుంచి కింద కనబడేదంతా తగ్గిందనమాట వాటరు. ఈ లెవెల్లో నిన్నంతా వర్క్ చేయలేదండి, నిన్న అటువైపు అది పూడ్చడమే సరిపోయింది. ఈరోజు పొద్దున్న స్టార్ట్ చేశారు తెల్లవారుజామున. అయితే అప్పటి నుంచి లాగే వాటర్కి ఇంత లెవెల్ అనేది తగ్గిపోయిందండి వాటరు. ఇంకా అవతలకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, దీన్ని అయితే పూర్తి చేశారు అటు నుంచి వాటర్ రాకుండా. ఎందుకంటే నిన్న ఇది పూడ్చకపోవడం వల్ల ఏమైందంటే అక్కడ వాటర్ తోడే కొద్దిగా ఇందులోంచి లీక్ అయిపోయి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వల్ల వాళ్ళు ఆ వాటర్ లిఫ్టింగ్ కూడా గేజింగ్ పెడతారు కదా, ఎన్ని అంగుళాలు తగ్గింది ఏంటి అనేది. ఆ లెవెల్స్ అర్థం కాక కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి 4 రోజులు వర్క్ అనేది సరిగ్గా జరగలేదు. అయితే మొత్తానికి దీన్ని అయితే ఇట్లా కట్ట వేసేసి దీన్ని ఆపేశారు వాటర్ రాకుండా. అలా ఆపడం వల్ల ఏమైందంటే ఈ వాటర్ అనేది తగ్గిపోయిందనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో వాటర్ రావడానికి కారణం ఏంటంటే మనకు ఆ చివరి కనబడుతుంది కదా బిల్డింగ్స్ బాగా, ఆ బిల్డింగ్స్కి ఎదర సీడ్ యాక్సిస్ రోడ్డు ఉందండి. సీడ్ యాక్సిస్కి రోడ్డుకి ఇక్కడ ఇది కనబడేదంతా ఒక రోడ్డు అండి. ఇంకా మనకి అమరావతిలో రోడ్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు, మొత్తం 26 రోడ్లు 40 రోడ్లు దాకా ఉన్నాయండి అన్నీ. అందులో ఇది ఒక రోడ్డు అండి. ఆ రోడ్డు కోసం కింద నేల మట్టం నుంచి భూమి అడుగులోకి తవ్వింది మన కుక్లైన్లతోటి. బాగా ఒక 5 అడుగులు లోతు అయితే తవ్వారండి. ఎందుకు తవ్వారంటే ఇక్కడ మనకి ఇది మట్టి అనేది తీసేసి గ్రావెల్ అవి తోలి ఈ రోడ్డు అనేది కొంచెం బలంగా ప్రతిష్టంగా చేయడం కోసం ఇక గ్రావెల్స్ తోలుతారు కదా,
దానికోసం అయితే ఇది అనేది గుంటలాగా తవ్వుకుంటూ వెళ్ళిపోయినప్పుడు గ్రావెల్స్ చేయాల్సింది, ఇంకా అక్కడ వరకు వర్క్ అయితే జరగలేదు కదా. ఈ గ్యాప్లో వాటర్ అనేది ఉండిపోయి ఇట్లాగా ఇది ఒక కాలువలాగా కనిపిస్తుంది అనమాట. లేకపోతే కనుక ఇది అట్లా తవ్వకపోతే కనుక ఈ విధంగా నేలలాగా కనబడేది ఎప్పుడు మనకి. అయితే ఇప్పుడు ఆ వాటర్ తీసేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా తీసేస్తారు. వాటర్ తీసేస్తే దీన్ని కూడా రోడ్డు పనులు అనేది పూర్తి చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, 5 బిల్డింగ్లకి వెనకాల ఆనుకొని వెళ్ళే రోడ్డు అనమాట. ఇది చాలా పెద్ద రోడ్డు. అయితే మనకి ఈ విధంగా కనపడుతుంది. దీని రూపురేఖలు కనపడాలంటే ఇంకొక 5-6 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ వాటర్ కూడా క్లీన్ చేసేసి చక్కగా గ్రావెల్ అయిన తోలేసి రోడ్డు మార్కింగ్ చేసుకొని ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతూ ఉంటాయి. మీకు అది అంత క్లారిటీగా ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పటికప్పుడు ప్రతి 2 రోజులకు ఒకసారి, ప్రతి 3 రోజులకు ఒకసారి ఎప్పటికప్పుడు ఈ రోడ్ల పనులు, బిల్డింగ్ పనులు, కన్స్ట్రక్షన్ పనులు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. అయితే మీకు ముందుగా ఇక్కడ లొకేషన్ ఇలా ఉందని చెప్పాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇటు నుంచి కూడా మట్టి తవ్వారండి కొంచెం, ఎందుకంటే దీన్ని ఇక్కడ ముందు అర్జెంటుగా ఆపాలని, లేదంటే ఈ వాటర్ అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మనకి కన్స్ట్రక్షన్ వర్క్ చాలా స్పీడ్గా జరగాలి కాబట్టి ఆ వాటర్ అనేది క్లియర్ చేస్తున్నారు దీంట్లోకి. ఏది మన 5 క్వార్టర్స్ కడుతున్నారు కదా, అపార్ట్మెంట్స్ లాంటివి పెద్ద 50 అంతస్తులు, ఇవి ఐకానిక్ టవర్స్, వాటి కోసం ముందు ఈ వాటర్ని క్లియర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ వర్క్ జరుగుతూనే తర్వాత ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా తీసేస్తారు. దానికి సపరేట్గా మొత్తం అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా తగ్గింది వాటర్ లెవెల్స్ అయితే. ఇక్కడ నిన్నటిదాకా ఈ చెక్కలు అనేది కనపడలేదు, బాగా నీళ్ళల్లోకి ఉండిపోయినాయి. మీకు అంతకుముందు వీడియోలో చూపించినట్టుగా ఈ చెక్కలు అనేది కొంచెం లోతులో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మనకి క్లారిటీగా అర్థమైంది. అక్కడ వరకు ఉండేది వాటరు, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందండి. అంటే ఇంత తగ్గింది మొత్తం ప్రస్తుతానికి ఈరోజు ఉదయం నుంచి. ఇదే విధంగా ఆపకుండా డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటే ఏంటంటే ఈ నీళ్ళు అనేది చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు గత వీడియోలో చూపించాను కదా, మనకి ఈ చెక్క అనేది కనపడలేదండి, మొన్నటిదాకా మునిగిపోయి ఉంది నీళ్ళల్లో. ఇప్పుడు ఆల్రెడీ ఈ వాటర్ అనేది క్లీన్ చేస్తున్నారు కదా, ఇది కూడా బయటపడింది. అలాంటివి లోపల ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా బయటపడుతూ ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో ఒక బోల్ట్ కూడా ఒకటి బయటపడింది. అంటే నట్లు, బోల్డ్లు, సెంటరింగ్ బోర్డులు, పెద్ద యాంగిలర్స్ అన్నీ లోపల ఉండిపోయినాయి కదా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు, అవి కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వాటితో పాటుగా పెద్ద చేపలు కూడా వస్తున్నాయండి. అవి కూడా మీకు నెక్స్ట్ నీళ్లు తగ్గే కొద్దిగా ఇందులో చేపలు కూడా మీకు చూపిస్తాను సరదాగా కాసేపు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఇంత లెవెల్ తగ్గిందండి వాటరు. మనకి గ్రీనరీ కనపడుతుంది కదా, లాన్ గడ్డి, అక్కడ నుంచి కింద వరకు అంతా మనకి మట్టి కనపడుతుంది. ఇదంతా వాటర్ తగ్గినట్టు అనమాట. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తానండి. మొన్న మీకు చూపించిన వీడియోలో వాటర్ అనేది ఎక్కడ వరకు ఉంది, ఇప్పుడు వరకు ఎక్కడ వరకు తగ్గిందో చూడండి, క్లారిటీగా అర్థమైంది. మన గత వీడియోలో చూసాం కదా, మన గత వీడియోలో చూసినప్పుడైతే ఇక్కడ వరకు తగ్గిందండి వాటర్ మొన్న. ఇప్పుడు ఇదంతా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు ఇంతవరకు తగ్గిపోయింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇలా ఉందండి ఇక్కడ పొజిషను. అది ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ అప్డేట్స్ ఎలా ఉందని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. ప్రతిరోజు పెట్టమంటున్నారు. ఓకేనండి, మీకోసం ప్రతిరోజు నేను ఏదో ఒక వీడియో ఎలా ఉంది ఏంటనేది చక్కగా కన్స్ట్రక్షన్ గురించి, వాటర్ గురించి, అమరావతి ఈ సంబంధించిన వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఈలోగా నెక్స్ట్ రాబోయే ఛానల్ కోసం, రాబోయే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కొత్తగా వచ్చేవాళ్ళు అయితే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తే మనకి ఏంటంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చి మీకు ఎప్పటికప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వచ్చే నెక్స్ట్ న్యూ ఇయర్ కల్లా చక్కగా ఇది మంచి
ఒక అద్భుత నగరంగా చాలా వరకు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుందని మీకు ఎప్పటికప్పుడు నేను చూపిస్తూ ఉంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదు. మెయిన్ సబ్స్క్రైబర్స్ వస్తేనే నాకు కొంచెం డెవలప్మెంట్ అయ్యి మన ఛానల్కి డెవలప్మెంట్ ఉంటుందండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం మీకు కంటిన్యూ చేద్దాం అనుకున్నా కొంచెం కొద్దిగా, ఎందుకంటే అక్కడ ఆ పైపుల్లో నుంచి చిన్న చిన్న చేపలు అనేది బయటకు వస్తున్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి బాగా, ఎందుకంటే మీరు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే నేను కూడా డ్రోన్ తీసుకొని డ్రోన్తో మా పైనుంచి మొత్తం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రోన్ కొనాలంటే దాదాపు చాలా ఖర్చు అవుతుంది, మనం అంత పెట్టుబడి పెట్టాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి బాగా వ్యూస్ బాగా వస్తే కాస్త నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను కూడా కొంచెం ఈఎంఐ ద్వారా కన్నా తీసుకొని నేను చక్కగా మీకు ఇవన్నీ చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. బాగా సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కొత్తగా చిన్నగా స్టార్ట్ చేశాను కానీ యూట్యూబ్ ఛానల్ ఏదో చిన్న ఫోన్ తోటి అయితే నేను ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను రోజు. అది ఫ్రెండ్స్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.